ఎలా అనిపిస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్? నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. భీమ్లా నాయక్ తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. దీంట్లో పోలీస్ క్యారెక్టర్, పోలీస్ గెటప్, ఆ గన్ను ఉంటుంది చూసారా, ఆ గన్ను నా చేతిలో ఇచ్చాడేమో, నేనే కాలుస్తున్నానేమో అనిపించింది. హరీష్ శంకర్ గారి సినిమా అంటే ముఖ్యంగా అన్నీ ఉంటాయండి. డైలాగ్స్ కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. అన్నిటికన్నా ఏంటంటే మెయిన్గా డైలాగ్స్ అండి. సినిమాలో గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా ఉన్నా కూడా మొత్తం రికార్డ్స్ అన్నీ లెగిసిపోతాయి. ఇప్పుడు వరకు తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ ఈ సినిమా పేరు మీద ఉంటాయి. దురంధర్ వస్తుంది. దురంధర్ ఎవరు వచ్చినా ఒక పవన్ కళ్యాణ్ అడ్డు ఎవరు లేరు ఇక్కడ. ఏపీ కానీ యాక్షన్ లేదంటే పవన్ కళ్యాణ్ సౌత్ పోలే, ఇంకా సౌత్ కానీ ఇష్టం పోయినా పవన్ కళ్యాణ్ మించమో కూడా ఇండస్ట్రీలో లేడు. కానీ దీంట్లో మాత్రము యాక్షన్ పరంగా చూస్తుంటే డైలాగులు అయితే చెప్పలేము. ఈ భూమి మీద మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో అని చెప్పి ఆ డైలాగ్ ఉంది. ఇంకోటి ఇంగ్లీష్లో నాకు నచ్చని పదం ఏంటి అంటే డ్యాన్స్ అంటాడు. ఆ డైలాగ్ చూస్తే మాత్రము ఇంకా అక్కడ డైలాగులు వినిపించవు, థియేటర్లో కేకలు వినిపిస్తాయి. ఇంకా యాక్టింగ్ అయితే ఇచ్చాడేసిన గబ్బర్ సింగ్ రోజు మళ్ళా తిరిగి వచ్చినాయి అంటే సీలీలా మొత్తం డ్యాన్స్ అయితే మస్తుందనా. కాలర్ ముత్తుకుంటే త్వర కొట్టినట్టే.